తుంగతుర్తి నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు, అన్నలకు అందరికీ కూడా పాదాభివందనాలు. దయచేసి మీరంతా అటు బార్కెట్ అంతా ఫుల్ కావాలి, ఇటుకున్న కుర్చీలు కూడా ఫుల్ అప్ కావాలి. ముఖ్యమంత్రి గారు కొద్ది క్షణాలు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి దయచేసి నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు అందరికీ కూడా ఇలా తుంగతుర్తి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనందరికీ ప్రజా పాలన దృష్ట్యా మనందరికీ ఇలా రేషన్ కార్డు పంపిణీ భాగంలా ఇలా వస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఏదేమైనా సరే చాలా సంతోషకరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా నానా అవస్థలు పడ్డాం. ఒక కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. తర్వాత 6 గ్యారెంటీతో మనం ముందుకు పోతా ఉన్నాం ఇలా ప్రజాపాలనలో. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసి ఎన్ని బాధలు పడ్డాం అందరం కలిసి, ఎన్నో రకాల కేసులు పెట్టి మన మీద. అయినా కానీ దేనికి భయపడకుండా ఇలా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకే ఇలా మీ అందరికీ సంక్షేమ పథకాలని మీ ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసి ఇలా సన్న బియ్యంతో ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చిన్న సన్నకారు బీదవాళ్ళు కూడా 3 పూటలు అన్నం తినేలా ఇలా 3 పూటలు అన్నం తినేలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అదేవిధంగా రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా సంక్షేమ పథకాలతో చాలా ముందుకు పోతా ఉన్నాం. ఇంకొకటి ఇలా కాస్మెటిక్స్ పేరుతో 200% కాస్మెటిక్స్ ఛార్జ్ పెంచిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి తుంగతుర్తి గడ్డ అనేది వీరుల గడ్డ. ఇది మీ అందరికీ తెలుసు. భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, మళ్ళీ స్వరాజ్యం గారు, ఆ తర్వాత బండి యాదగిరి గారు బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టిన పాట రాసి నాడు నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఈ తుంగతుర్తి గడ్డ. కాబట్టి ఈ గడ్డ మీద నుంచి మీ అందరికీ ఇలా రేషన్ కార్డు లాంచింగ్ చేస్తున్న మా ప్రభుత్వానికి, తర్వాత మీ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒకసారి అందరూ అనండి, అందరు కాంగ్రెస్, జై కాంగ్రెస్ అనండి, జై కాంగ్రెస్ గట్టిగా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వచ్చి కూర్చోండి ప్లీజ్. దయచేసి అన్నలారా, వెనక భాగంలో ఉన్నారు కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వచ్చి కూర్చోండి. మీరందరూ దయచేసి కొద్ది క్షణాల్లో మన ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి మీ అందరికీ పాదాభివందనాలు చేసి ముగిస్తున్నాను. జై హింద్. డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోండి, లేవకుండా, ఎందుకంటే 10 నిమిషాలు సార్ వచ్చినా చూద్దాం. దయచేసి అటువైపు ఉన్నటువంటి మిత్రులారా దయచేసి అందరు కూర్చోవాలి. సీఎం గారు మరో 10 నిమిషాల్లో వస్తారు కావున దయచేసి మీరు అందరూ నిలబడుతూ, ఇటువైపు ఉన్న కూడా నిలబడుతున్నారు. దయచేసి నిలబడాలి ప్లీజ్. సోదరులారా, మన ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకి రాబోతున్నారు. మరి మన సభా వేదిక మీద యంగ్ అండ్ డైనమిక్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చారు. వారికి స్వాగతం పలకాలి మన అందరం కూడా. వారు పిసిసి అధ్యక్షులైన తర్వాత అనేక కార్యక్రమాలు మరి విప్లవాత్మకంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో మరి బీసీల గురించి మనం అత్యంతగా ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక పదవులలో కూడా మనం కూర్చోబెడతా ఉన్నాం. ముఖ్యంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు గారు మరి యువ నాయకుడు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ అన్ని విధాలా పనిచేసి కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజు మన కార్యకర్తల గురించి, ప్రజల గురించి తెలుసు కాబట్టి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చారు. మీ అందరి పక్షాన వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద అనేక మంది మంత్రులు, అనేక మంది శాసనసభ్యులు